హే గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు మన కరిగేట్కు నీళ్ళు పెట్టడానికి వచ్చానమాట. ఇంకో ఇక్కడ ఇక్కడ పెట్టాను, ఇక్కడ కొన్ని ఇడిచాను, ఇక్కడ కొన్ని ఇడిచాను. నిన్న మొన్న అయితే కరిగేట్ అయితే చేసాము. నిన్న మొన్న బాగా వర్షం పడి ఉండే కాబట్టి అది బ్లాగ్ అయితే తీసుకోలేదు. ఈరోజు ఈ మళ్ళా నీళ్ళు లేవు. ఇంకో ఇక్కడ మళ్ళీ ఉన్నాయి, ఇక్కడైతే లేవు. కాబట్టి అయితే ఇడుద్దాం, వాటర్ అయితే ఇడుద్దాం. ఇక వంకాయలు అవి ఇవి తట్టినాయి, అందుకే వాటర్ వస్తలేదు. ఇలా వంకాయలు వేస్తుంటే ఇంకా ముందుగాల ఇది కూడా కర్రీ చేసిన వాటర్ వస్తలేవు తట్టినందుకు. ఎట్లా ఉన్నాయి చూడండి గైస్, మొత్తం కుప్పలు కుప్పలు అన్ని ఒక తాన చేరినాయి. అందుకే వాటర్ అనేది ఆగిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అయితే ఇడుదాం. గిన్నె ఇడిస్తే పోతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఎలా ఉందో బుర్జ. మొత్తం ఇంట్లో అయితే లేవు నీళ్ళు, ఇంట్లో కూడా లేవు. కాబట్టి మనము ఇప్పుడు ఈ మడికి అయితే ఇడుద్దాము. ఈ మడికి ఆ మడికి కూడా మనలే కూడా ఉన్నాయి. ఈడ కూడా కొన్ని ఇడిచి ఉండే, మా డాడీ వచ్చిండే మార్నింగ్. కొన్ని అయితే ఇడుద్దాం. ఈడ జల్దీ వారుతుంది. జల్దీ వారితే గేట్కి అయితే పోవాలి గైస్. పోయి కొన్ని గడ్డి మందు ప్యాకెట్లు అయితే తేవాలి. గడ్డి మందు ప్యాకెట్లు తెచ్చేసి ఇక్కడ ఈ వరానికి కొట్టేసేయాలి. అక్కడ ఈ వరానికి కూడా కొట్టేసేయాలన్నమాట. మొత్తం అప్పటికి నారు వేయడానికి ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే ఈ వారబెట్టేసి ఈ మడి వారబెడదాం. అక్కడ మన కింద కూడా ఉన్నాయి కదా, అవి కూడా అయితే వారబెడదాం గైస్. వారబెట్టేసి పోదాము. పోయి గడ్డి మంది తెచ్చేసి ఇక్కడ ఇది కూడా చూడండి ఎలా పెరిగిందో. మొత్తం ఇక్కడ కూడా కొట్టాలి, ఎందుకంటే అప్పటికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇలా ఏమున్నది తెలియదు, ఇంకా వానలు ఎక్కువ పడతాయి. అప్పుడు తిరగనీకే రాదు, వరనారు అంటే వేయనీకే రాదు. ఈ గడ్డెలా తిరుక్కుంటా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఆ నారు మోయనీకే కానీ మళ్ళా మనం ఇప్పటిదాకా గేట్ వాళ్ళు దింపినాం కదా, అలా పోనీకే కానీ అలా దేనికైనా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకు గడ్డి మంది అయితే కొట్టాలి. తెచ్చి కొట్టేస్తే ఒక 2-3 మన చిలకల కూడా కొట్టాలన్నమాట. చిలకల కూడా కొట్టేస్తే ఆడ కూడా కంది చెట్ల మధ్యలో కొట్టాలి, సాళ్ళల్లో. ఇప్పుడైతే కిందికి అయితే పోదాము. కిందికి పోయి పారినాయా లేదా చూద్దాం. దీనికైతే తెరిచేద్దాం, ఎందుకంటే వాన పడతలేదు కదా, మొత్తం ఖరాబ్ అయింది. కొత్త డబ్బా కూడా తెచ్చేది ఉండే యాక్చువల్లీ, అది కూడా తేవాలి. ఇది ఇనుపది కదా, అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే షార్ట్ వస్తుంది అనమాట డబ్బా. ఇంకా మా అన్న వాళ్ళు ఇంకొక మడి ఉన్నది. కప్ప చూడండి గైస్, కప్ప చూపిస్తాను మీకు. కనిపిస్తలేదు, అంత క్లారిటీగా కనిపిస్తలేదు. అది అంత వండింది వాటరు. చలో ఇప్పుడు కిందికి పోయి ఎట్లా ఉందో మొత్తం చూసేద్దాం. ఇప్పుడు పోదాము కిందికైతే. ఇప్పుడు పోయి వచ్చాను అనమాట. ఏమన్నా ఎలక పొక్కలు కూడా ఏమన్నా పడలేదా చూడనీకే. ఈ మళ్ళీ అయితే నిన్న మొత్తం ఇంకో ఇక్కడ బావి ఉంది కదా, ఈ బావిలోకి మొత్తం పోయినాయి ఈ మధ్యలో వాటర్ అయితే. మళ్ళా సాయంత్రం పెట్టిండే మా డాడీ, అంటే నేను కూడా ఉండే. మళ్ళా ఇప్పుడు వచ్చి మళ్ళా పెడుతున్నా. మళ్ళీ సాయంత్రం కల్లా ఉంటాయో ఉండయో తెలియదు. ఇప్పుడు ఇదైతే పారబెట్టి ఇంటికి పోయి స్నానం చేసి ఇంకేపల్లి గేటు మా విలేజ్ పక్కన ఉంటుంది,
ఆడికి తేవాలి మన గడ్డి మందులు తెచ్చి కొట్టేద్దాం ఇక. ఎందుకంటే ఈరోజు వాన పడతలేదు. ఈరోజు పడతలేదు కాబట్టి నిన్న మొన్న వాన పడ్డుండే. ఈరోజు పడతలేదు కాబట్టి ఎండ స్టార్ట్ ఉంది చూడండి. ఎండ స్టార్ట్ ఉంది కాబట్టి ఈరోజు తెచ్చి ఇదంతా కొట్టేసేయాలి. ఇదంతా కొట్టేస్తే మనకు ఇక ఇట్లా ఇప్పుడు నేను పోతున్నా కదా ఇలా తిరగనీకే కానీ ఇలా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే పారబెట్టి అయితే పోదాం గైస్. ఇప్పటిదాకా అయితే గేట్కి అయితే పోయొచ్చు అన్నమాట. పోయి మందు తీసుకొని వచ్చి ఇంటికాడ పెట్టేసి ఇంత టిఫిన్ కట్టుకొని అయితే వచ్చాను. చూపిస్తాను. అక్కడ పెట్టాను, అక్కడ కొటంలో పెట్టి ఇప్పుడు నేను ఈడికి వచ్చాను అనమాట. మన బావి కాడికి. మేము బావి కాడ అని పిలుస్తాము ఈడ. ఆడనేమో చిలకలు అని పిలుస్తాము. అది తొవ్వకి ఉంటుంది ఆడ. అయితే ఆడ కూడా కొట్టాలి మందు. దానికి తెచ్చినాం కంది సాళ్ళల్లో కొట్టాలన్నమాట. కంది సాళ్ళ మందు కొట్టేసి ఇంకో ఇక్కడ కూడా కొట్టాలన్నా కదా, దీనికి కూడా గడ్డికి కూడా తెచ్చాము. కొడదాం అనుకున్నాం కానీ కాకపోతే ఇప్పుడు వాన వచ్చేటట్టుంది. మళ్ళా కొట్టినాక వాన వచ్చింది అనుకో, అది మొత్తం అనేది కడక్కపోతుంది. కడక్కపోతే మనం కొట్టి ప్రయోజనం ఏముంటుంది? మళ్ళా కొనుక రావాలి, ఇక అది వేస్ట్ అయిపోతుంది అట్లా. అందుకు మా డాడీ ఆడున్నాడు, ఇద్దరం కొట్టి వస్తాం అనుకున్నాం. కాకపోతే అది వాన వచ్చేటట్టుందిలే అన్నట్టు నేనైతే వచ్చాను నీళ్ళు పెట్టనీకి. టైం వేస్ట్ ఎందుకు చేద్దామని పొద్దుగాల పెడదాం అనుకున్నా అంటున్నా. పెట్టినా ఆల్రెడీ పారలేదు. ఈ మడికి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మడికి అయితే పెట్టినా, ఇది పారలేదు. అక్కడ కింది మడికి ఇక అక్కడ కొన్ని పెట్టినా, ఇది వాడతలేదు అని చెప్పి, లేట్ అవుతుందని చెప్పి ఆ చిన్నగా ఉంది కదా అక్కడ, దానికైతే పెట్టినా. సో ఇప్పుడు అక్కడ పోయి అయితే బంద్ చేద్దాము. దానికి బంద్ చేసేసి పొద్దుగాల పెట్టినట్టు కదా, దానికి వాటర్ బంద్ చేసేసి ఇక్కడైతే ఇడుద్దాం. ఇది పెద్దమడి వార పెడదాం. టిఫిన్ కూడా ఇక్కడనే తెచ్చుకున్నాం కాబట్టి సాయంత్రం వరకు ఇక్కడనే తినేసి ఇక్కడనే వార పెట్టేసేయాలి. ఇక వారి 2 మళ్ళు తుకం మడి కానీ, ఇక్కడ తుకం మడి కానీ, ఇక్కడ ఈ మళ్ళీ అన్ని వారబెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే పోయి అది బంద్ చేద్దాము. అక్కడ నడుస్తుంది కదా, ఇక్కడ ఈ మడి కూడా మనకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తలేదు. సో గైస్, ఇక్కడ ఈ మడి ఉంది కదా, దీనికి కూడా పెట్టాలి. కాకపోతే ఇప్పుడైతే ఉన్నాయి, పర్వాలేదు, నార్మల్, పెట్టకుండా ఏం కాదులే. ఇప్పుడు ఆ మడికి అయితే బంద్ చేసి మీదకైతే పెడదాము. మా అన్న వాళ్ళు అయితే పెట్టిపోయారు అనమాట. ఇంటికి పోయారో మరి ఎటు పోయారో తెలియదు, పెట్టిపోయారు. పోయి బంద్ చేద్దాం. బంద్ చేస్తే అక్కడ జల్దీ వారిపోతుంది కాబట్టి మళ్ళీ దీనికి దానికి అది ఇక వార కూడా వారది, అటు ఇటు అయిపోతాయి నీళ్ళు. అటు ఇటు అక్కడ సగం ఇక్కడ సగం అది వారక గంటలు టైం పడుతుంది. అందుకే ఒక దాంట్లోకి నిండా నింపేస్తే అయిపోతుంది. పొద్దుగాల అయితే వారుతుండే కానీ వారలేదు. దీనికే ఇడిచినాయి. ఇక దీనికి కొన్ని ఇడిచిన ఇండ్లు కూడా పోయినాయి. మనం జమ్మి దింపితే ఏమవుతుంది అంటే అప్పుడు ఉంటాయి వాటర్. అప్పుడు ఇక జమ్మి దింపుతాం కాబట్టి ఆ టైంలో వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఇక ఓన్లీ మన ఇనుప పయ్యలతోటి అవే అద్దులు చూడండి, పయ్యలద్దులు. ఈ పయ్యలతోటి మనం చేస్తాం కదా కరిగేటు, అట్లా అయ్యి అంత వాటర్ నిలబడాయి. కొన్నిట్లో నిలబడతాయి, కొన్నిట్లో నిలబడాయి. ఇప్పుడు పోయి ఇంత తిందాం. తినేస్తే ఇక తినేసి సాయంత్రం దాకా పారబెట్టేద్దాం. పారబెట్టేస్తే అయిపోతుంది. చూద్దాం, రేపన్నా ఎల్లుండన్నా ఎప్పుడు తక్కువ అయితే అప్పుడైతే పెట్టాలి. సో గైస్, ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.